ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే అంతకంతకు సౌలు రాజు వర్ధిల్లుతూ వచ్చాడో, ఎప్పుడైతే తన బలం అంతకంతకు పెరుగుతూ వచ్చిందో, సౌలు రాజు యొక్క పేరు ప్రఖ్యాతులు ఎప్పుడైతే అంతకంతకు పెరుగుతూ వచ్చాయో, అతనిలో ఒక గర్వం చోటు చేసుకుంది. సౌలు కుటుంబం అంతకంతకు నీరసించెను అనే పదానికి మొట్టమొదటి ఫాలింగ్ ఎక్కడ ప్రారంభమైందంటే సౌలు యొక్క అంతరంగంలోకి వచ్చిన గర్వం. గర్వపడ్డాడు అనండి, అతిశయించాడు. దేవుడే తనకు తోడున్నాడనే సంగతి మర్చిపోయాడు. దేవుని సహాయం వల్లనే తాను రాజు అయినాడనే సంగతి మర్చిపోయాడు. తన సొంత బలం మీద ఆధారపడ్డాడు, సైనికుల మీద ఆధారపడ్డాడు, కత్తుల మీద ఆధారపడ్డాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? తనకు తెలియకుండానే ఒక గర్వం చోటు చేసుకుంది, ఒక అతిశయం చోటు చేసుకుంది. తన ఆశీర్వాదం పోవటానికి మొట్టమొదటి కారణమే ఆ గర్వం, ఆ అతిశయం. సౌలు గారు నీరసించిపోవటానికి గల మొట్టమొదటి కారణం అతనికి తెలియకుండానే అతనిలో జ్వరబడినటువంటి ఒక అతిశయం. ఎలాగో చెప్తాను చూడండి. ఒకరోజు సామ్యూయేలు ప్రవక్త ఇలా చెప్పాడు, సౌలు నువ్వు యుద్ధంలో బాగా చేస్తూ ఉన్నావు, నీ ప్రజలందరి కొరకు బాగా కష్టపడుతున్నావు సౌలు, వెరీ గుడ్. అయితే నువ్వు ఒక వారం రోజులు ఆగు, నేను వస్తాను. నేను వచ్చిన తర్వాత మనము బలులు ఇద్దాం. వినాలమ్మా, వినాలి. ఎప్పుడు వారానికి ఒకసారి వచ్చేది ఝాన్సీ. వాక్యం బాగుందో బాగలేదు ఇక్కడ కాదు. ఒకడు పతనం అయిపోతా ఉన్నాడు. ఎందుకు వాడు పతనం అయిపోతున్నాడో చెప్తున్నాను. అలాంటి గుణగణాలు మనలో ఉంటే మనం కూడా పతనం అయిపోతాం, అంతే. ఇందులో ఇంకేం మార్పు లేదు. సౌలు అనేటటువంటి రాజుగా ఉన్న వ్యక్తి పతనానికి ప్రారంభం ఏంటంటే అతడు అతిశయపడ్డాడు అనండి, గర్వం అనండి. గర్వము నాశనానికి ముందు ఏం నడుస్తుంది చెప్పండి? నాశనానికి ముందు, నేను చెప్పింది చెప్పండి అమ్మా, నాశనానికి ముందు గర్వము నడుచును. మన అంతరంగంలో గర్వం వచ్చిందంటే, మన హృదయంలో గర్వం చోటు చేసుకుందంటే, మన కుటుంబంలో గర్వం, అతిశయం, ఎచ్చులు, డంబం, వాడిదేముంది వీడిదేముందిలే అనే మనసు మనలోకి వస్తే నీ నాశనం ప్రారంభమైందని జ్ఞాపకం చేసుకో. అంతే, తిరుగులేదు ఇందులో. ఎందుకంటే దేవుని మాటలు పొల్లుపోయే మాటలు కాదు. ఆకాశము భూమి గతించిపోయినా ప్రభు మాటలు పొల్లు కూడా సున్నా కూడా తప్పిపోదు. అతిశయం మనలోకి వస్తుందంటే నీ గొంత నువ్వు దవ్వుకున్నట్టే. గర్వం నీలోకి వచ్చిందంటే నీ బాయి నువ్వు దవ్వుకున్నట్టే లెక్క. సౌలు గారితో ప్రవక్త చెప్పాడు, వారం రోజులు ఆగయ్యా, నేను వస్తా ఉండు, నేను వచ్చి నాకు బలి ఇస్తాను, యుద్ధంలో గెలిచాం కదా, దానికి కృతజ్ఞతగా దేవునికి సమాధానం బలి అర్పిద్దాం, ఆగు అన్నాడు. 7వ రోజు అంటే వారం రోజు లాస్ట్ రోజు ఒక్కరోజు లేట్ అయ్యాడు దైవజనుడు. లేట్ అయ్యేసరికి పక్కన ఉన్న జనాలందరూ కేకలు పెడతారు, ఏంది ఇంకా బలి లేదు, ఇంకా కృతజ్ఞత స్తోత్రాలు చెప్పలేదు, ఏంది బలిపీఠం మీద ఇంకా అర్పణలు ఇవ్వలేదండి. దైవజనుడు కొద్దిసేపు లేట్ అయ్యేసరికి దైవజనుడు చేయవలసిన పని ఈ సౌలు చేసేసాడు. ఆయన చేస్తేంది, నేను చేస్తేంది. ఎంత పని అది? దేవునికి బలి అర్పించడం తప్ప ఒప్ప? దేవునికి బలులు ఇవ్వటం తప్ప ఒప్ప? తప్పు కాదే. కానీ దైవజనుడు దేవుని ద్వారా చెప్పిన మాటను ఖాతరు చేయలే. అంటే మొదట్లో దైవజనుడు చెప్పినట్టుగా విన్నాడు, మొదట్లో దేవుని వాక్కులకు చోటు ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే అతనిలో ఆ రాచరికం అనేది ప్రవేశించిందో ఇప్పుడు దైవజనుడి మాటలు పక్కన పెట్టడం ప్రారంభించాడు. ఒకప్పుడు దైవజనుడు చెప్పినట్టుగా విన్నాడు, ఒకప్పుడు దైవజనుడు చెప్పినట్టు నడుచుకున్నాడు, ఒకప్పుడు ప్రవక్త చెప్పినట్టు నడుచుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మరి అతనిలోకి ఆయన చేస్తేంది, నేను చేస్తేందిలే, ఆయనదేందిలే అనే ఆ స్వభావం రాగానే అతను నీరసిల్లిపోవటానికి, తన భవిష్యత్తు కాలాన్ని పతనం అవటానికి మొట్టమొదటి కారణం అతనే అయ్యాడు. నేను చెప్తా ఉంటా అప్పుడప్పుడు, నేను ఫైనల్గా ఒక మాట అంట, ఎవరినైనా ముందు కౌన్సిలింగ్ ఇస్తా, చిన్నగా చెబుతా, బతిమలాడతా, ప్రేమతో చెబుతా, గద్దిస్తా, తిడతా. నేను చెప్పేటప్పుడు ఇంకా వినలేదంటే నీ కాళ్ళు పట్టుకుంటారమ్మయ్య, అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటామ్మా, ఇప్పటికైనా ఈయనమ్మా. ఎందుకంటే ఒక సేవకుడిగా నేను ఆ మాట వాడకూడదు, ఆ మాట వాడుతున్నానంటే ఇంకా ఎంత తగ్గించుకొని ఆ వ్యక్తి కొరకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోవాలి.
అప్పుడు కానీ ఇంటే వాడు బాగుపడ్డట్టే. నాకు తెలిసి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. నీ కాళ్ళు పట్టుకుంటా అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాయ్యా అని అని అనిపించుకున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అయితే ముగ్గురు నా మాట ఏం. ఒకటేమో ప్రాసెస్లో ఉంది ఒక కేసు, 2 కేసులు ఏమో పోయినాయి, సంకనాగిపోయింది వాళ్ళు. ఇంకొక కేసు ప్రాసెస్లో ఉంది. ఆ మాట వాడిన తర్వాత కూడా నువ్వు మారకపోతే ఇంకెందుకు నువ్వు నువ్వు తండ్రి లాంటి ఆ మాట అనొద్దంటే? మామూలుగా చెబితే వినకపోతేవి, తిట్టి చెప్తే వినకపోతేవి, గద్దించి చెబితే వినకపోతేవి, ప్రేమతో చెబితే వినకపోతేవి, నీ కాళ్ళు పట్టుకుంటా నీ కుటుంబం నాశనం అయిపోద్ది అని అన్నప్పుడైనా మేలుకోగల కదా. నువ్వు అనకూడదు ఆ మాట. అంటే ఆ మాట నేను అనకూడదని తెలిసినప్పుడు నేను చెప్పింది నువ్వు లోపడాలని ఎందుకు తెలియదు నీకు? దైవజనుడు చెప్పినంతగా ఇన్నంతకాలం సౌలు బాగానే ఉన్నాడు. దైవజనులు చేయవలసిన పనిని ఇతనే తీసుకున్నాడు. సేవకుడు చేయాల్సిన పని సేవకుడే చెయ్యాలి, మిగతా వాళ్ళు చేయకూడదు. నేను ఇస్తాను ఆగయ్యా అంటే నువ్వు లేటేనో అందుకే నేను ఇచ్చేసాను అన్నాడు. ఏంద్రా నువ్వు చేసిన పని? రెండో విషయం చెప్తా, సౌలు పతనానికి గల రెండవ కారణం చెప్తాను. దేవుడు చెప్పాడు, శత్రువుల యొక్క ఎద్దులు కానీ పశువులు కానీ ఎవరిని మిగిలించబాకు, మొత్తాన్ని నాశనం చేయమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? బలహీనమైన వాటి అన్నిటిని చంపేశాడు, బలమైన వాటిని ఉంచుకున్నాడు. రాజును చంపమంటే రాజును పక్కన కూర్చోబెట్టుకున్నాడు సౌలు. దేవుడు చెబితే దేవుడి మాట కూడా, ఒకటి దైవజనుడి మాట లెక్క చేయలేదు, 2 దేవుడి మాట లెక్క చేయలేదు. సౌలు మాత్రమే కాదు, లెక్క చేయండి సౌలు మాత్రమే, కానీ పతనమైంది సౌలు మరియు సౌలు కుటుంబము. సౌలు వంశం నాశనం అయిపోయింది. లెక్క చేయండి ఎవరు? మొత్తమా సౌలేనా? ఒక్కడు దేవుని మాటను తృణీకరించినా, ఒక్కడు దైవజనుని మాటలు తృణీకరించినా, ఒక్కడు దేవునికి వ్యతిరేకమైన వాడి ద్వారా వాడి తర్వాత రాబోతున్న తరం మొత్తం నాశనం అయిపోయింది. ఇంక చేసేదేం లేదు. మన చదువుకున్న వాక్యం ఏంటి? దావీదు అంతకంతకు వర్ధిల్లును, సౌలు కుటుంబము అంతకంతకు తగ్గిపోయాను, నీరసించిపోయాను, నాశనం అయిపోయాను, పోయింది, నేల మట్టుకు తగ్గిపోయింది. కారణం ఎవరు? సౌలు కుటుంబీకులు అందరూ అలా చేశారా? సౌలు ఒక్కడే చేశాడా? కుటుంబ పెద్ద ఒక్కడు తప్పు చేస్తే దాని తాలూకు ఫలితాలు కుటుంబ సభ్యులు భవిష్యత్తు కూడా అనుభవించాలి, పిల్లలు కూడా అనుభవించాలి. ఒక్కరు తప్పు చేస్తే సర్వనాశనం మనమే, మన గొంత మన బావి మనమే తీసుకుంటున్నాం మన కాళ్ళ ముందు. జాగ్రత్త. అరే సామెల్ ప్రభుత్వం చెడిగాడు, ఏంట్రా శత్రువులు పక్కన పెట్టుకుని ఉన్నవేంటి, చంపమంటే దేవుడు అంటే ఇతను మేమిద్దరం సంధి చేసుకున్నాం, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం, మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నాడు. ఫ్రెండ్స్ శత్రువులతో సావాసం ఏందిరా, చంపమంటే ఎందుకు చంపలేదు? దేవుడి మాట కూడా వినలా. ఫస్ట్ సేవకుడి మాట వినలేదు, రెండోది దేవుడి మాట కూడా వినలే. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాటను విడుదల చేశాడు మనందరి కొరకు. చదువుదాం. సామ్యుయేలు 15వ అధ్యాయం 22వ వాక్యం చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషపడునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాని ప్రకారం చేయి నువ్వు. ఇంక చాలు. నేను నీ మాట వినను, నీకు పొట్టేళ్ళు ఇస్తాను. నేను నీ ఆజ్ఞ వినను, నీకు పొట్టేళ్ల కొవ్వు అర్పిస్తాను. నేను నీ మాటలు వినను, దైవజనుడా నువ్వు చెబుతున్న దేవుని వాక్యం నేను వినను, కానీ కానుకిస్తా, బియ్యం ఇస్తా, దశంభాగాలు ఇస్తా. నీ మాటలు నేను వినను, నేను ఇయ్యాల్సింది నేను ఇస్తా, నా ఇష్టం. కానీ ప్రభు మాట్లాడుతున్న సాక్షాత్తు సైన్యములకు అధిపతి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒరే నా మాట వింటే నాకు సంతోషం, అది చాలయ్యా. నా మాట వింటే నేను సంతోషపడతాయ్యా, నేను నిన్ను దీవిస్తానయ్యా. ఒరే నా మాట వినకుండా నీ పొట్టేళ్ళు నాకెందుకు, నీ ఎద్దులు నాకెందుకు, నీ కోళ్ళు నాకెందుకు, నీ దశంభాగాలు నీ బియ్యం నాకెందుకు, నా మాట వినండిరా బాబు చాలు అని ప్రభు అంటున్నాడు.
సౌలు ఏం చేశాడు? నీ మాట నేను నిన్ను కొవ్వులు, గాడిదలు చెయ్యి, గాడిద కాదు, పొట్టేళ్ళు, గొర్రెలు అవి ఇస్తానంటున్నాడు. సౌలు పతనం అవటానికి కారణం దేవుని మాట వినకపోవటమే అనండి. అతను ఒక్కడే పతనం అవ్వలేదు, తన వంశం అంతా కూలిపోయిందని ప్రభు పేరిట నేను మనవి చేస్తా ఉన్నాను. మొదట్లో బాగున్నాడు, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడు, దేవుని మాటలు వినలేదో దేవుడు అతనికి దూరం అయిపోయాడు అనండి. బాగా చెప్తున్నా వినండి, ఆయన దేవుని మాట వినలా, సౌలు దేవునికి దూరం అవ్వలా, దేవుడే సౌలుకి దూరం అయిపోయాడు. విశ్వాసులారా, మనం దేవునికి దూరం అవటం వేరు, ఆయన పిలుతుడు, మళ్ళీ ఆయన పట్టుకుంటాడు. వీళ్ళు అంటారు అప్పుడప్పుడు నానా నానా అంటుంటారు వీళ్ళు ఆయన్ని. నాన్నకు నువ్వు దూరం అయితే నాన్న నిన్ను పిలుతుడు, నాన్న సహవాసానికి నువ్వు దూరం అయితే నాన్న నీ దగ్గరికి వచ్చి నీ చేయి పట్టుకొని తీసుకొచ్చుకుంటాడు. నాన్నకు దూరం అయిపోతే నాన్న ఎత్తుకుంటాడు. నానే నిన్ను వదిలిపెడితే నువ్వు పోతావు. ఇంకా దేవుని మాటలు లెక్క చేయని స్వభావం నీలో ఉంటే, దేవుని ఆజ్ఞను వినకుండా ఉండేటటువంటి గర్వము, బలిష్టమైన హృదయం నీలో ఉంటే దేవుడే నిన్ను తృణీకరిస్తాడు. నీకు ఇష్టమైతే వస్తావు, లేకపోతే రాబుద్ధి అయితే వస్తావు. దేవునికి అడిగి రాబుద్ధి అయితే ఏంది, రావాలి కదా. చాలా మంది నీరసించిపోతా ఉన్నారు కుటుంబాలు, చాలా మంది తగ్గిపోతూ ఉన్నారు కుటుంబాలు, చాలా మంది తమ అభివృద్ధిని తామే కూడదోసుకుంటా ఉన్నారు. అంతకంతకు రోజు రోజుకి దినదినము వాళ్ళ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, దినదినము తగ్గిపోతా ఉన్నారు. దినదినం శాంతి లేదు, సమాధానం, నెమ్మది లేదు కుటుంబాలలో. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాట వినగలిగితే, మొదట్లో విన్నాడా లేదా చెప్పాలి. సౌలు మొదట్లో ప్రవక్త మాట విన్నాడు కదా, దేవుని మాటలు విన్నాడు కదా. గమనించండి, ఎప్పుడైతే దేవుని మాటలు వినటం మానేశాడో, ఎప్పుడైతే సహవాసాన్ని కోల్పోతూ వచ్చాడో, ఫస్ట్ చెప్తా వినండి, దేవుడు దూరం అయ్యాడు అనండి. నేను కంటిన్యూ చెప్తాను వినండి, రాసుకోండి కావాలి. మొదట దేవుడు దూరం అయ్యాడు. రెండవది సామ్యుయేలు ప్రవక్త, ఇక నేను నిన్ను వదిలేస్తున్నా, నీ ముఖం కూడా నేను చూడను అన్నాడు. చచ్చిపోయేదాకా ఇంకా సామ్యుయేలు ప్రవక్త సౌలు గారి దగ్గరికి వెళ్ళాల. తర్వాత ఒకసారి ఏమో కలిసినట్టున్నాడు, ఇంకంతే. దేవుడు పోయాడు, ప్రవక్తల సహవాసం పోయింది, ఇంకంతే. ఇంకా దేవుణ్ణి సేవకులు సహవాసాన్ని పోగొట్టుకుంటే ఇంక వాడు ఏమి సంపాదించుకుంటాడో, మరి వాడు ఏమి లాభపడతాడో నాకు అర్థం కాలే. రాజే పోయాడండి, నువ్వెంత నేనెంత. ఇజ్రాయెల్ దేశానికి మొదటి కింగ్ ఆయన. రెండో చెప్పన, దేవుడు దూరమయ్యాడు. రెండవది సేవకుడు దూరమయ్యాడు. మూడవది దేవుడిచ్చిన అభిషేకం పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన పోయింది. దేవుడు అభిషేకం ఇచ్చిన తర్వాత దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది కదా, దేవుని ఆత్మతో నింపబడ్డాడు కదా. దేవుని ఆత్మ సౌలు గారి మీదకి వచ్చినప్పుడు సౌలును చూసినటువంటి ప్రజలు ఏమన్నారో తెలుసా? ఓయమ్మ, సౌలు ప్రవక్త అయిపోయాడా అని అనుకున్నారు. ప్రవక్తలలో ఒకడి వంట అయిన సౌలని అన్నంతగా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ప్రవక్తల మీదకి వచ్చిన దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది. ఒకప్పుడు దేవుని మాటను, దైవజనుల మాటను ఖాతరు చేయకుండా తన సొంత చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేర్చడం ప్రారంభించుకున్నాడో అభిషేకం పోయింది, దేవుని ఆత్మను కూడా అతను పోగొట్టుకున్నాడు. సౌలు కుటుంబము అంతకంతకు నాశనం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు దూరం అవటం. సౌలు కుటుంబం, సౌలు వంశం నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా? మొదటి కారణం ఏం చెప్పాను? దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. సౌలు కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు కుటుంబం నీరసిల్లిపోవడానికి గల కారణం దేవుని అభిషేకం పోయింది. సౌలు కుటుంబం నాశనం అయిపోవడానికి కారణం దేవుని ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయింది. గతంలో కూడా చెప్పాను, దేవుని ఆత్మ పోతే ఇంకోటి వస్తుంది. ఏంటది? దురాత్మ. సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకున్న వెంటనే సౌలు దురాత్మ చేత బాధించడం ప్రారంభించబడ్డాడు. దురాత్మ అతను ఆవరించింది. ఏందన్నా? పరిశుద్ధాత్మను పొంది భాషలు మాట్లాడతా, ఎగురుతా, పరిశుద్ధాత్మను పొంది నాలోనే దేవుని ఆత్మ ఉన్నదని అందరికీ కనపడేటట్లు నువ్వు చేతివే. ఇప్పుడు ఆ ఆత్మ పోయి నీలోకి